ఈరోజు భారతదేశ భౌగోళిక లక్షణాల గురించి మనం వివరించుకుందాం. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటే పని, మన ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకో 10 మందికి పంపించాలని కోరుతున్నాను. ఇలా చేస్తారని ఆశిస్తున్నాను. అయితే భారతదేశ భౌగోళిక లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన భారతదేశ భౌగోళిక లక్షణాలు మీన్స్ మన భారతదేశం పూర్వకాలంలో ఏమని పిలిచేవారు, అంతేకాకుండా మన భారతదేశం చుట్టూ అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటిది అనేది మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రాచీన కాలంలో భారతదేశాన్ని భరతవర్షంగా పిలిచేవారు. మళ్ళీ ఒకసారి వినండి. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని ఏమని పిలిచేవారు? భరతవర్షంగా పిలిచేవారు. అయితే భారతదేశాన్ని పురాణాల్లో జంబూద్వీపం అనేవారు. పురాణాల్లో చూసినట్లయితే జంబూద్వీపం అని పిలిచేవారు. అయితే సింధు పారశీకులు వాళ్ళ భాషలో మనం చూసినట్లయితే హిందూగా, గ్రీకుల ఉచ్చారణలో హిండ్గా మారిందనమాట. హిందూ అనే పదం వాళ్ళ భాషలోకి వచ్చేసరికి హిండ్గా మారింది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణి, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర వైపు అరేబియా సముద్రం ఇవి ఉండేవన్నమాట. హిమాలయ పర్వత శ్రేణి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ వరకు వ్యాపించి ఉంది. హిమాలయ పర్వతాలు దాదాపు 2400 కిలోమీటర్ల పొడవు వ్యాపించి ఉన్నాయి. హిమాలయ పర్వతాలు 300 కిలోమీటర్ల ఎత్తులో ఉండి భారతదేశానికి పెట్టని గోడల వలె ఉన్నాయని చెప్తున్నారన్నమాట. హిమాలయ పర్వతాల విస్తీర్ణం దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో చూసినట్లయితే ఎవరెస్టు లేదా గౌరీశంకర్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి శిఖరంగా పరిగణించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఒక క్వశ్చన్, హిమాలయ పర్వతాల పొడవు ఎంత? మీరు ఈ జవాబు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.